నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ రామ్ ప్రసాద్ గారు నమస్తే విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు సగటు మనిషి ఇన్వెస్ట్మెంట్ అనగానే అది పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు చాలామంది పిల్లల ఉన్నత చదువుల కోసం మరికొంతమంది పిల్లల వివాహ అవసరాల కోసం చేస్తుంటారు అయితే పిల్లల పేర్ల మీద ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయంటారు సరైనవి? పిల్లల గురించి ఇన్వెస్ట్ చేయడంలో తప్పలేదు, కానీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయడం అయితే అంత సరైన మార్గం అని నేను అనుకోవట్లేదు. పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయకూడదు అంటారు, కానీ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు. ఇక్కడ మీరు పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేసిన పక్షంలో దాని మీద సర్వ హక్కులు పిల్లలకే ఉంటాయి. ఆబ్వియస్గా రైట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో వాళ్ళు మైనర్గా ఉన్నప్పుడు అక్కడ తీసే వెసులుబాటు ఉంటే మీరు తీయొచ్చు, కానీ వాళ్ళు మేజర్ అయిన పక్షంలో దాని యొక్క బెనిఫిట్ వారి అకౌంట్లోకి వెళ్తుంది, మీ అకౌంట్లోకి రాదు. ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ వచ్చేసింది, ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఆన్లైనే, క్లిక్ కొడితే అమౌంట్ అకౌంట్లోకి వచ్చేస్తాయి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కదా. అంటే మరి మీ పిల్లల పేరు మీద మీరు పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేశారు, అది ఒక పెద్ద మొత్తం క్రియేట్ చేసింది, అంతా రైట్ ఇన్వెస్ట్మెంట్. రేపటి రోజు అది ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ crore 2 crore అయింది. ఆ రోజు ఆ పూర్తి హక్కు మీ పిల్లోడికి ఇస్తే దాన్ని సద్వినియోగపరచుకుంటాడా దుర్వినియోగపరచుకుంటాడా అనేది మీరు క్లియర్గా చెప్పలేరుగా. అసలు వాళ్ళ నోటీస్కి వెళ్ళకుండానే అది తన చేతుల్లోకి వెళ్ళిపోవచ్చు. అదే ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది, అప్పుడు ఆయన ఏం చేస్తారు? ఇప్పుడు 18 ఏళ్ల కుర్రోడి పేరు మీద ₹1 కోటి ఉందన్న విషయం తెలిసింది, పూర్తిగా ఆయన మొబైల్లో ఉంది కదా, అది ఇలా కొడితే వచ్చేస్తుంది కదా, ఆయన దాంతో ఏమైనా చేయొచ్చు. పిల్లల పేరు మీద పిల్లల చేతుల్లో పిల్లలకి పవర్స్ ఉన్న మనీ మీకు వస్తుందన్న గ్యారంటీ లేదు. బట్ తల్లిదండ్రుల పేరు మీద ప్రతి రూపాయి పిల్లలకే పెట్టాలని చూస్తారుగా. ఏది సేఫ్ ఇన్వెస్ట్మెంట్? వాళ్ళ పేరు మీద మన పేరు మీద? మన పేరు మీద ఉంటే వాళ్ళ అవసరాలు కనుక్కొని ఆ అవసరానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేస్తాం. ఆయన పేరు మీద ఉంటే ఆయన ఏ అవసరానికి పెడతాడో మీకు తెలుసా? ఒక ఫ్రెండ్కి ఇస్తే ఒక 10 లక్షలు మీరు ఏం చేయగలుగుతారు రేపటి రోజు? సో పిల్లల గురించి ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, కానీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. కేవలం వాళ్ళ అవసరాల కోసం మాత్రమే పెట్టాలి, కానీ వాళ్ళ పేరు మీద మాత్రం అది మిస్లీడ్ అయ్యే అవకాశం ఉందంటారు. అయితే ఇక్కడ ఒక ఈ మార్కెటబిలిటీ ఈజీగా మార్కెట్ చేయాలంటే పిల్లల పేరు మీద అమ్ముకోవాలి ప్రొడక్ట్స్. ఎందుకంటే అదొక ఎమోషన్, అదొక సెంటిమెంట్ కదా పిల్లలు అంటే. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎవరు వచ్చినా సార్ మీ ఫ్యూచర్ అవసరాలు ఏంటంటే ఫస్ట్ పిల్లల ఎడ్యుకేషనే చెప్తారు. పిల్లల్ని ఫారెన్ పంపించాలి, MBBS చేయించాలి. మరి అప్పుడు ఆబ్వియస్గా ఆ పేర్లతోనే వచ్చాయి చాలా పేర్లు, స్మార్ట్ కిడ్, యంగ్స్టర్, జీవన్ లక్ష, జీవన్ తరుణ్, బాల్ భవిష్యు, ఇలా పలు రకాలు అన్నిట్లో. అంటే ఒక ఇన్సూరెన్స్ చెప్పట్లేదు మనం, ఈవెన్ మ్యూచువల్ ఫండ్లో చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్స్ వచ్చాయి, విచ్ ఆర్ ఆన్ చిల్డ్రన్స్ నేమ్, ఇన్సూరెన్స్లో వచ్చాయి. వాటి ఫీచర్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్తారంటే టిపికల్గా ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ చాలా అట్రాక్టివ్ పాలసీ ఎలా ఉంటుందంటే, ఒక ఇన్సూరెన్స్ పాలసీ పిల్లోడి పేరు మీద, పిల్లోడు పేరెంట్కి ఏమైనా అయిన పక్షంలో ఫర్దర్ ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. అండ్ అయినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఆ పేరెంట్ లేని పక్షంలో ఆ పిల్లోడి చదువు నిమిత్తం కొంత అమౌంట్ వస్తుంది, 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్. 20 లక్షల పాలసీ తీసుకుంటే 20 ఇయర్స్లో అంతా బాగుంటే 20 లక్షలు కట్టాక 40 లక్షలు వస్తుంది. 40 లక్షలు హైయర్ ఎడ్యుకేషన్ అయిపోద్ది. నిజానికి హైయర్ ఎడ్యుకేషన్ 20 ఏళ్ళ తర్వాత 40 లక్షలు కావదు. ఈరోజు 40 లక్షలకి మాస్టర్స్ అవుతుందంటే యూఎస్లో, యూకేలో 20 ఏళ్ళ తర్వాత 40 లక్షలకు అవుతుందా? అవదు. కానీ మనం ఎలా ప్లాన్ చేస్తాం? నేను 20 లక్షల పాలసీ కడితే 40 లక్షలు వస్తుంది కదా, యూఎస్ పంపించవచ్చు అనుకుంటున్నారు. ఫస్ట్ అది. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు పేరెంట్ కనుక ఏమన్నా అయిన పక్షంలో ఫర్దర్ ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. అతని స్కూల్ ఎడ్యుకేషన్ నిమిత్తం ఇయర్లీ 2 lakhs ఇస్తాము. అండ్ చివరిలో యాజ్ డిజైన్ చివరిలో కూడా మొత్తం ఇచ్చేస్తామని చెప్తారు. చాలా బాగా అనిపిస్తుంది. కానీ దట్ కమ్స్ అట్ ఏ కాస్ట్ కదా. 20 ఇయర్స్లో 20 lakh పాలసీ కట్టాలంటే ఇయర్లీ 1 lakh కట్టాలి. ఓకే, మనం ఎప్పటి నుంచో అనుకున్నట్టుగా బేసిక్స్లో భాగంగా ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ మిక్స్ చేద్దాం అన్నాం. పేరెంట్గా ఏమన్న పక్షంలో అక్కడ వచ్చే హైయెస్ట్ బెనిఫిట్ ఈజ్ 40 lakhs. ఇన్ వన్ షాట్ 20 lakhs అనుకోండి, మిగిలిన కలిపి 40 lakhs వస్తుంది. ఓకే, అదే పేరెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ దట్ చిల్డ్రన్ పాలసీ ఇతను ఒక 1 crore పాలసీ తీసుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఇయర్లీ 30,000లో 1 crore వస్తుందిగా. ఇన్కమ్ అనేది ఇమీడియట్గా 1 crore వస్తుందిగా. 1 crore ఎఫ్డీలో పెట్టుకున్న సంవత్సరానికి ఒక 4 లక్షల రూపాయలు వస్తుందిగా. అది దానికంటే ఎక్కువ, అన్ని అవసరాలు తీరుస్తుంది. ఓకే, వెరీ హానెస్ట్గా చెప్పాలి అంటే ఫస్ట్ పేరెంట్కి అడిక్వేట్ టర్మ్ ఇన్సూరెన్సే పిల్లల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అంటే పేరెంట్ అనే అతను అంతా ఉంటే ఇది ఎలాగైనా మేనేజ్ చేస్తారండి. ప్లానింగ్ చేయలేదు, పెట్టుబడి పెట్టలేదని ఆగరు.
ఉన్న పొలాన్నో స్థలాన్ని అమ్మి ఉన్న ఒకానొక ఇంటిని అమ్మైనా చదివిస్తారు. అవును. ఓకే. సో కాబట్టి పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. వాళ్ళకి ఆ రైట్స్ వెళ్ళొద్దు. పిల్లల గురించి చూసినప్పుడు ఎమోషన్స్కి లోనై ఎవరో చెప్పారని ఒక ప్రోడక్ట్ ఇన్వెస్ట్ చేయొద్దు. మీ పిల్లోడు ఎడ్యుకేషన్ అంటే ఏ ఎడ్యుకేషన్ ఫిక్స్ అవ్వాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే అందరు ఎడ్యుకేషన్ చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎనీ గోల్ వితౌట్ ఫైనాన్స్, ఒక ఫైనాన్షియల్ ఫిగర్ లేకపోతే దట్ ఈస్ జస్ట్ అన్ ఎమోషన్. మీరు ఆ ఫిగర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి ఎడ్యుకేషన్ అంటే ఏంటి? నేను ఇక్కడ పెడుతున్న పెట్టుబడితో నా పిల్లోడికి స్కూల్కి పెడుతున్నానా, +1 +2కి పెడుతున్నానా, ఇంజనీరింగ్కి పెడుతున్నానా, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి పెడుతున్నానా? అప్పుడు ఆ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ ఇన్స్టిట్యూట్? ఇప్పుడు పలు రకాల ఆప్షన్స్ ఉన్నాయి కదా. 40,000 రూపాయలకి ఇంజనీరింగ్ ఫీ ఇచ్చిన కాలేజ్ ఈరోజు హైదరాబాద్లో ఉంది. 1,75,000 రూపాయల కాలేజ్ ఉంది. మనం కాస్త పక్క చెన్నైకి వెళ్తే సంవత్సరానికి 7 లక్షల రూపాయలు ఫీజు కడుతున్న కాలేజ్ ఉంది. సో నేను ఏది టార్గెట్ చేస్తున్నాను? దానికి ఈరోజు ఎంత ఉంది, మా పిల్లోడు ఇంకొక 12 ఏళ్ళ తర్వాత వెళ్తే అప్పుడు ఎంత ఉంటుంది? అంత మనీ సమకూర్చాలంటే నేను దేని ద్వారా ఇన్వెస్ట్ చేయాలనేది మొదలు. ఈ క్రమంలో డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ మీ పేరు మీద ఉండాలి. మీకు సరిపడా ఇన్సూరెన్స్ కవర్ ఫస్ట్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ కన్నా ముందు ఇన్సూరెన్స్, అడిక్వేట్ ఇన్సూరెన్స్. దెన్ ఆఫ్టర్ ఇన్వెస్ట్మెంట్ కన్సిడరింగ్ యువర్ రిక్వైర్మెంట్, యువర్ నీడ్, యువర్ రిక్వైర్డ్ మనీ ఇన్ దట్ సో ఇయర్. 2038లో పంపడానికి అప్పుడు ఎంత అవుతుంది? దానికి సరిపడా మీరు చూస్ చేసుకొని ప్రోడక్ట్ పెట్టాలి. అండ్ దీంట్లో మీరు వెసులుబాటు చూసుకోవాలి. ఇప్పుడు పిల్లోడు చదువుకు పెడతానని పీపీఎఫ్లో పెట్టేశారు అనుకోండి. ఎందుకంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పీపీఎఫ్లు, సుకన్య సమృద్ధులు. సరే పీపీఎఫ్ అనుకోండి. ఇప్పుడు బాబు అయితే పీపీఎఫ్ కదా, సుకన్య సమృద్ధి పెట్టలేరు కదా. ఇప్పుడు బాబు 13 ఇయర్స్లో ఉన్నాడు, సరే 9 ఇయర్స్లో ఉన్నాడు, పీపీఎఫ్లో పెట్టేస్తున్నాడు ఈయన. ఎందుకంటే ఎక్కడ 7.1% రావట్లా. నేను రీసెర్చ్ చేసాడు, బెస్ట్ కదా 7.1 పెట్టేశాడు. మరి పీపీఎఫ్ 15 ఇయర్స్ లాకింగ్ ఉంది. ఈ కుర్రోడు ఆల్రెడీ 5th క్లాస్లో ఉన్నాడు. ఈయన హైయర్ ఎడ్యుకేషన్ ఇక్కడ నుంచి గట్టిగా అంటే ఒక 8 ఇయర్స్ తర్వాత వస్తుంది, +2 తర్వాత. మరి అప్పుడు పీపీఎఫ్లో డబ్బులు రావు కదా. అసలు పీపీఎఫ్లో వస్తే ఎంత వస్తుంది మెచ్యూరిటీ? ఒకవేళ ఇప్పుడు పిల్లోడు పుట్టగానే మొదలు పెట్టారు, 15 ఏళ్ళ తర్వాత మెచ్యూరిటీ. ఈ 15 ఏళ్ళ పాటు పీపీఎఫ్లో ఇప్పుడున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందా? రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుందా? ఉండదు. సరే ఉంటుంది అనుకోండి. ఉంటుంది అనుకుంటే కూడా ఎక్సెల్లో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండిగా. అట్ 7.1% రిటర్న్ ఓవర్ ద నెక్స్ట్ 15 ఇయర్స్ మంత్లీ 5,000 పెడితే ఎంత వస్తుంది? ఆ వస్తున్న అమౌంట్ నిజంగా మీరు అనుకున్న కోర్సుకు సరిపోతుందా? ఫ్యూచర్ రిక్వైర్డ్ అమౌంట్ని మీరు ఐడెంటిఫై చేసుకొని మీరు చూజ్ చేసుకున్న ఇన్స్ట్రుమెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని ద్వారా అది అచీవ్ చేయగలుగుతున్నారో లేదా, అప్పుడు ఎంత అమౌంట్ పెట్టాలి కూడా. ఇప్పుడు అందరూ ఎంతవరకు కూడాను అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ రైట్ ఇన్స్ట్రుమెంట్ ఏది, సార్ మంచి ఫండ్ ఏది, విచ్ ఇస్ ద రైట్ ఫండ్, విచ్ ఇస్ ద రైట్ ఇన్స్ట్రుమెంట్. ద క్వశ్చన్ హ్యాస్ టు బి వాట్ ఈస్ ద రైట్ అమౌంట్. మీరు పెట్టిన ఫండ్ సూపర్ ఫండ్ విచ్ ఈస్ గివింగ్ 22% ఇస్తుంది, కానీ మీరు 2,000 పెడితే ఏమవుతుంది? ఎగ్జాక్ట్లీ 2000 to 20 ఇయర్స్ 15 ఇయర్స్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. రైట్ అమౌంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ స్కీము ఈరోజు చెప్పింది పర్మనెంట్ కాదండి, ఎవ్రీ 2 ఇయర్స్కి మారిపోతున్నాయి అటు ఇటుగా. సో రైట్ అమౌంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ అమౌంట్ నీడ్ టు బి ఇన్వెస్టెడ్ టుడే. ఎంత పెట్టాలి, ఏది నాకు రైట్ అమౌంట్, అది తెలవాలంటే ముందుగా మీకు రిక్వైర్డ్ కార్పస్ ఎంత ఆ రోజుకి, అది తెలిసిన పక్షంలో ఇది తెలుస్తుంది. దీని ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవాలి. కానీ అసలు పిల్లల పేరుతో లేబుల్ చేసిన ప్రొడక్ట్స్ అయితే నేను కొనొద్దని చెప్తాను. దాన్ని కొనటం వల్ల కానీ వాళ్ళ పేరు మీద పెట్టడం వల్ల కానీ అది మీరు రిస్క్లోకి వెళ్ళినట్టే. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. పిల్లల పేర్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చెయ్యకూడదా అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.